వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్లో నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ సండే వీడియో ఒకసారి చూడండి. నేను ఐ వాంట్ టు ఐ వాంట్ టు డూ బ్రీఫ్లీ. విషయం ఏంటంటే, మనకి జీవితం అనేది ఎట్లాంటిదంటే, ఎంత అన్సర్టనో, తర్వాత ఎంత స్ట్రాంగో, ఎంత షార్టో, ఎంత లాంగో మనకు తెలియదు. నడిచినంత వరకు బండి, నడవకపోతే ఏం లేదు మొండి కదా. సో వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ అట్ ది వెరీ నెక్స్ట్ మూమెంట్. స్టిల్ we live with the assumption that we will live for a long time, or say forever. అంతే కదా. ఫరెవర్ అనేది వీలు పడదని మన అందరికి తెలుసు, అది వేరే సంగతి. బ్రతికి నాలుగు రోజులు అయినా ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు కంఫర్టబుల్గా బతకాలని, పీస్ఫుల్గా కంఫర్టబుల్గా బతకాలని. ఎందుకంటే మనం పుట్టేది దేనికోసం? ఏ మనకి అన్ఫినిష్డ్ జాబ్, అన్ఫినిష్డ్ జాబ్ ఏదైనా ఉంటే అది ఫినిష్ చేయడానికి పుడతాం. ఇందులో డౌట్ ఏం లేదు. పని పాట లేకేం కాదు. వి కమ్ ఆన్ టు ద ఎర్త్ టు ఫినిష్ ది అన్ఫినిష్డ్ వర్క్, అన్ఫినిష్డ్ జాబ్. ఆ అన్ఫినిష్డ్ జాబ్ని ఫినిష్ చేయటం కోసం పుడుతూ నేర్చుకుంటూ ఎవల్యూషన్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ జీవితం తాలూకు పరమార్థం తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, చేసుకుని ఫైనల్గా ఏంటంటే జన్మరాహిత్యం కలుగుతుంది అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. సరే, అది మనం ఒప్పుకుంటున్నామా ఒప్పుకోవటం లేదా అనేది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, బ్రతికిన నాలుగు రోజులు కంఫర్టబుల్గా బతకాలి, సుఖంగా ఉండాలి, లేదా సుఖ సంతోషాలతో ఉండాలి. టెంపరీ డ్రామా అయినా, చూసారా, డ్రామా అనుకోండి, డ్రామాలో యాక్టర్లు అయినా ఎలా అంటే రక్తి కట్టించాలని నటిస్తారు కదా. అలాగే మనం కూడా, ప్రతి మనిషి కూడా న్యాచురల్గా ఏంటంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, అది లేకపోతే ఎలాగ, ఇది లేకపోతే ఎలాగా, హౌ కెన్ ఐ గివ్ అప్, హౌ కెన్ ఐ లీవ్ ఇట్ అనే దృక్పథంతో ఉంటాడు కదా. దట్స్ గుడ్, దట్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే ఏంటంటే, ఇంతకుముందు చాలా వీడియోల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటి? ఫెయిత్, కాన్ఫిడెన్స్, కరేజ్, తర్వాత యూ మస్ట్ బి అట్ ఈజ్ టు రిసీవ్ కాస్మిక్ దిస్ థింగ్స్, దెన్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మనకు కావాల్సినవి కోరుకుని సాధించుకోగలుగుతాము. ఇవన్నీ చాలా మాట్లాడాం కదా. అయితే థింగ్స్ విల్ నాట్ వర్క్ ఫర్ పీపుల్ ఆల్ ది టైమ్. కొంతమంది ఎక్కువ కాలం కొంచెం సుఖంగానే, కంఫర్టబుల్గానే బతుకుతారు. కొంతమంది ఎక్కువ కాలం అన్కంఫర్టబుల్గా బతుకుతారు. ఈ ఎక్కువ కాలం అనేది 90% నుంచి కనీసం 10% ఉంటుందిలేండి. ఇది ఎక్కువ కాలం సంతోషంగా బతికే వాళ్ళు మ్యాక్సిమం 90%. మధ్యలో వస్తుంటాయి ఇబ్బందులు. అలా ఎక్కువ కాలం చాలా అసంతృప్తితోటి, అంటే అన్సాటిస్ఫైడ్ లైఫ్ డీల్ చేసే వాళ్ళు కూడా 90% ఉంటుంది మ్యాక్సిమం. మిగతా 10% కొంచెం కంఫర్ట్ ఉంటుంది. బట్ ఇన్ బిట్వీన్ 10 to 90 ఇట్ వేరీస్ ఫ్రమ్ టైం టు టైం. చూసారా, లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు. కొన్నాళ్ళు చాలా బాగుంటుంది, కొన్నాళ్ళు నార్మల్గా బాగుంటుంది, కొన్నాళ్ళు బాగోదు, కొన్నాళ్ళు మరీ వర్స్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? విసిసిట్యూడ్స్ ఆఫ్ లైఫ్ అంటాం కదా. ఈ లైఫ్లో వచ్చేటువంటి పరివర్తన, చేంజెస్ తీసుకొచ్చేటటువంటి డెవలప్మెంట్స్, ఇవన్నీ ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతాయంటే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ పాస్ట్ కర్మ. పాస్ట్ అంటే గత జన్మలు కానక్కర్లేదు, ఈ జన్మలో కూడా ఇంత ప్రీవియస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 years వచ్చాయనుకోండి ఒక అబ్బాయికి. అప్పటి వరకు, పుట్టినప్పటి నుంచి, అంటే తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 45 years అప్పటి వరకు తన యాక్టివిటీ, తాలూకు కర్మ ఫలితం, అలాగే ప్రీవియస్ ఇన్కార్నేషన్స్లోని కర్మ ఫలితం,
వీటన్నిటిని బేస్ చేసుకుని ఏమవుతుందంటే ఇతని లైఫ్ వస్తుంది, కార్వ్ అవుట్ అవుతుంది. దాని ప్రకారం నడుస్తుంటాడు. అంటే అందుకే గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అంటారు. గుడ్ కర్మ చేస్తే బాగుంటుందని అంటారు. మరి ఇది యాక్చువల్గా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చేయరు అనేది దట్స్ డిఫరెంట్ స్టోరీ, బట్ ఇట్ ఈస్ దేర్. మరి ప్రతి టైము ఎల్లకాలం మనం ఆ అసంతృప్తితోటి బాధలతోటి బ్రతకం. అలాగే ఎల్లకాలం సుఖంగా సంతోషంగా బ్రతకం. అంటే కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు బాగోదు. ఒక్కోసారి చాలా మంచి టైము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం లైఫ్ని. ఒక్కోసారి బ్యాడ్ టైం వస్తుంది, చాలా సఫర్ అవుతాము. దీస్ సఫరింగ్స్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఆ విషయం అర్థం చేసుకుంటే ధైర్యంగా లైఫ్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. మరి ఎట్లాగా హౌ టు లీడ్ లైఫ్ అంటే కొంతమందికి జీవితం వడ్డించిన విస్తరలా ఉండి చాలా కంఫర్టబుల్గా ఉంటారు, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. పెద్ద సీకు చింత ఏముండదు, ఉన్నా తక్కువ ఉంటాయి. కొంతమంది అయితే ఉంటాయి కానీ దే డోంట్ టేక్ దెమ్ టు హార్ట్. దే డోంట్ టేక్ దెమ్ టు హార్ట్ అంటే మైండ్లో మనసులో పెట్టుకోరు, దేన్ని పట్టించుకోరు. ఓకే ఇది జరిగింది అని వదిలిపెట్టేస్తారు లైట్గా. లైట్గా వదిలిపెట్టగలిగినటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా దే ఆర్ వెరీ వైజ్ పీపుల్ అనమాట. మెచ్యూరిటీ ఉంది. ఆ, వాళ్ళలో ఆల్రెడీ మెచ్యూరిటీ ఉందన్నమాట. అమ్మో నాకు ఇది ఇలా జరిగింది, నాకు ఇలా ఎందుకు జరిగింది, ఇలాగే జరగాల, నాకే జరగాల, వాళ్ళకి చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు, నాకే ఇలా అవుతున్నది ఏంటి, వై మీ అని అనుకుంటారు కదా. ఆ వై మీ అనుకునే వాళ్ళు 95 to 98% ఉంటారు. అలా కాకుండా ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్ టు మీ, నాకు జరిగినట్లుగా అంత బ్యాడ్గా ఇంకెవరికి జరగలేదు, ఇట్స్ ఓకే, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. అంటే అట్లా లెట్ మీ యాక్సెప్ట్ ఇట్ అండ్ గో హెడ్ అనేది 2 to 5% మాత్రమే ఉంటారు ఈ ప్రపంచంలో. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ లెవెల్కి చేరినట్టే. యాక్సెప్ట్ చేయగలుగుతాం, తనకు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయగలగటం అనేది, ప్రొటెస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయగలగటం అనేది ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ అందరికీ ఉండదు కదా. మెజారిటీ మ్యాక్సిమం సబ్స్టాన్షియల్ నంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉండదు ఆ మెచ్యూరిటీ. ఉన్నవాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు బాధలు వస్తాయి, వాళ్ళకి వస్తాయి, వాళ్ళు బాధలు అనిపిస్తారు, బట్ టేక్ ఇట్, అంతేగాని ప్రొటెస్ట్ చేయరు. అది ఒక రకమైన మెచ్యూరిటీ. కొంతమందికి బాగుంటుంది లైఫ్, మ్యాక్సిమం బాగుంటుంది. కొంతమందికి మ్యాక్సిమం బాగోదు. కొంతమందికి ఏంటంటే కొంతకాలం బాగుంటుంది, కొంతకాలం బాగోదు, కొట్టుకుంటూ ఉంటారు, కుస్తీ పడుతుంటారు లైఫ్ తోటి, స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ ఏంటంటే కొద్దిగా కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది, అంతే కదా. హెల్త్ ఛాలెంజ్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా ఏదో ఒకటి. ఎందుకంటే వీఆర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత తప్పవు ఇవన్నీ. రాజులు మహారాజులు కూడా అలా సఫర్ అయిన వాళ్ళే. వాళ్ళకి బోల్డంత ఇన్సెక్యూరిటీ, బోల్డని ప్రాబ్లమ్స్ సహజం. అయితే కొందరు రాజులకి జీవితం అంతా చాలా చక్కగా గడిచిపోయింది, సిచ్యువేషన్ ఉంది. సఫర్ అయిన రాజులు ఉన్నారు, అడవులు పాలైపోయిన రాజులు ఉన్నారు. అంటే మీరు పూర్ మ్యాన్ తీసుకోండి, రిచ్ మ్యాన్ తీసుకోండి, ఇష్యూస్ ఉండవని ఏం లేదు, లేకపోవటం అనేది ఏం లేదు. అదంతా మన కర్మఫలం అని అర్థం చేసుకుంటే ఈజీ. వి గెట్ ఆన్సర్, వి గెట్ ప్రాపర్ ఆన్సర్ ఇఫ్ వి రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కర్మఫలం. గాట్ ఇట్. అయితే హౌ టు లివ్ లైఫ్. ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తున్నది, అదొక కేసు. తర్వాత ఇంకా ఒక వ్యక్తికి నార్మల్గా ఉంది లైఫ్, స్మూత్గా జరిగిపోతున్నది, కంఫర్టబుల్గా ఉన్నాడు, ఏమి ఇష్యూస్ ఏమి లేవు. 2. 3. అసలు మామూలుగానే మంచి జూబిలెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. 3. ఇదంతా ఏంటి?
అంటే మీరు వినే ఉంటారు. కొరియా నార్త్ కొరియన్ రూలర్ అతని పేరు కిమ్ జాన్ ఏదో ఉంది కదా. నార్త్ కొరియన్ రూలర్ మీద చాలా 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 ఇవి ఉన్నాయి. చాలా నిరంకుశుడని, ఆ, చాలా ఎట్లా అంటే ప్ర- ప్రజల్ని ఏడిపించి ఏడిపించి బతుకుతాడని. అంతే తానాషాహి అంటారు హిందీలో, దాని డిక్టేటర్షిప్ టైపు. నార్త్ కొరియన్ నార్త్ కొరియా, సౌత్ కొరియా కాదు. లావుగా ఉంటాడు అతను, కిమ్ జాన్ ఏదో ఉంది అతని పేరు. తర్వాత అతని మీద ఇంకా చాలా చాలా ఉన్నాయి. అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యువరాజులానే బతుకుతున్నాడు, మగటం లేని మహారాజు. అసలు ఎదురులేదు, తిరుగులేదు. ఈజ్ ఎంజాయింగ్ హెల్త్ ఆల్సో, ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్, ఈజ్ ద రూలర్ ఆఫ్ ది కంట్రీ. అయితే జీవితాంతం అలాగే ఉంటాడా ఏంటి? అతనికి అంత ఆ, గొప్ప లైఫ్ అంటే తనకు తనకు నచ్చిన విధంగా బతుకుతున్నాడు. అమ్, దేశాన్నే శాసించగలుగుతున్నాడు. ఈవెన్ అక్కడ యాజ్ ఎ రూలర్ అమెరికా లాంటి దేశాన్నే భయపెడుతున్నాడు అప్పుడప్పుడు. నేను ఆ బాంబు వేస్తాను, ఈ బాంబు వేస్తానని. ఏమిటది అలాగా? అంటే ఏం లేదు. పైగా తను ఈజ్ డూయింగ్ బ్యాడ్ డీడ్స్, చెడ్డ పనులు చేస్తున్నాడు కానీ మంచి పనులు ఏం చేయటంలా. అందరూ ఏడ్చే వాళ్ళే కానీ ఆ, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. కొట్టేస్తారు, చంపేస్తారని బలవంతాన్ని చేయటమే. వాడు చెప్పినట్టు చేయాలి అంతే, ఆడ కానీ మగ కానీ. అంటే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, బట్ పీపుల్ ఆర్ ఫోర్స్ టు లివ్ దేర్ ఇన్ దోస్ బ్యాడ్ కండిషన్స్. ఏంటి వాడు అంత బ్యాడ్ ఫెలో, నోటోరియస్, బ్యాడ్ కర్మ చేస్తున్నాడు. స్టిల్ ఏమిటి వాడు అంత ఈజ్ లీడింగ్ ఎ గుడ్ లైఫ్. గుడ్ అంటే చాలా టాప్ లైఫ్, టాప్ ఆర్డర్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఏంటి అంటే? దానికి జవాబు లేదు. లేదంటే లేదు, ఉందంటే ఉంది. ఎట్లా అంటే హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ కర్మ, హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ కర్మ ఇన్ హిస్ ప్రీవియస్ ఇన్కార్నేషన్స్, లాట్ ఆఫ్ కర్మ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దాని ఫలితం ఈ జన్మకి అనుభవించడానికి వచ్చింది. కాకపోతే ఈ జన్మలో ఏంటంటే అవసరానికి మించి ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. అంటే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు, జనాలను బాధ పెడుతున్నాడు. అంటే వాడి పాస్ట్ కర్మ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతూ ఉన్నది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడో కరిగిపోతుంది, ఎప్పటికో అయిపోతుంది. ఈ జన్మకో వచ్చే జన్మకో లేకపోతే మధ్యలో ఎప్పుడో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నంత వరకు ఖర్చు పెట్టుకుంటాం, బ్యాలెన్స్లు అయిపోగానే పని ఫినిష్ అయిపోతాం కదా. ఈ గుడ్ కర్మ కూడా అంతే. పాస్ట్ గుడ్ కర్మ ఏమవుతుందంటే ప్రజెంట్ ఉపయోగపడుతుంది. దాన్ని ఎక్సెసివ్గా యూజ్ చేస్తే, మిస్యూజ్ చేస్తే దాని పర్యవసానం అనుభవించక తప్పదు. అట్లా ఏంటంటే లైఫ్లో కొంతమంది విలనస్ క్యారెక్టర్స్ ఉంటారు. దే లివ్ ఏ వెరీ లీడింగ్ లైఫ్. చాలా చక్కగా గొప్పగా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. దే లీడ్ ఏ పూర్ లైఫ్, దే లీడ్ ఏ వెరీ మిజరబుల్ లైఫ్. ఆడగాని మగ గాని. ఈ అబ్బాయిని చూస్తే అబ్బాయి ఇంత మంచివాడు ఏంటి, ఇలాంటి లైఫ్ ఇతనికి పాపం ఇట్లా బతుకుతున్నాడు ఏంటి అనుకుంటాం. అట్లా కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మంచివాడే కానీ గతంలో అంత మంచివాడు కాదు. అందుకని అతను చేసినటువంటి అరాచకాలు లేదా చెడ్డ పనులు, బ్యాడ్ కర్మ, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అంటే మధ్యలో రియలైజేషన్ వచ్చింది, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఈ అనుభవించటం ఇప్పుడు ఇప్పుడు చేసే గుడ్ కర్మ తర్వాత కర్మను అనుభవిస్తున్నాడు కదా. అనుభవించటం అయిపోయిన తర్వాత హీ విల్ హ్యావ్ గుడ్ డేస్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ది నెక్స్ట్ లైఫ్. అలాగే లేడీస్, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఒకటే. ఇప్పుడు ఆ, చాలా మంచి వ్యక్తి ఉండొచ్చు, ఆ మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, కర్మయోగిలాగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. షీ డస్ ఎవ్రీథింగ్ సీరియస్లీ, డిసిప్లిన్డ్, రెస్పాన్సిబుల్, సెన్సిటివ్ టు అదర్స్, చారిటబుల్ యాటిట్యూడ్ ఉంది, ఆ, దయా జాలి ఉంది, కృతజ్ఞతా భావం ఉంది, ఫర్గివ్నెస్ ఉంది. ఆ?
క్షమాగుణం ఉంది. అన్నీ మంచి మంచివి ఉన్నాయి. బట్ ఏమిటి ఆ లైఫ్ ఆ అమ్మాయిది అంతా ఏం బాగోలేదే? అట్లా ఉందేంటి? వెయిట్. వెయిట్ దేర్. షీ ఈస్ గుడ్. వెరీ గుడ్. బట్ ఇన్ దిస్ ఇన్‌కార్నేషన్. బట్ నాట్ నెసెసర్లీ గుడ్ షీ వాస్. ప్రీవియస్ ఇన్‌కార్నేషన్స్‌లో గత జన్మల్లో ఖచ్చితంగా షీ వాస్ నాట్ గుడ్. షీ డిడ్ సమ్ బ్యాడ్ డీడ్స్. ఏదో చాలా చేసుంటది. బ్యాడ్ కర్మ చేసుంటది. అంతేకాకుండా ఆ బ్యాడ్ కర్మ చేస్తూ చేస్తూ ఒక స్టేజ్‌లో రియలైజేషన్‌కొచ్చేసి మారింది. రియలైజేషన్‌కొచ్చి మారి, ఆ మారిన సందర్భంలో మళ్ళీ ఈ జన్మ మళ్ళీ షీ ఈస్ బోర్న్ ఇంటూ దిస్ లైఫ్. ఇక్కడ ఎప్పుడైతే ఈ లైఫ్‌లోకొచ్చిందో షీ ఈస్ గుడ్. షీ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ ఎనఫ్. అయినప్పటికీను ఎందుకు షీ ఈస్ సఫరింగ్ నాట్ హావింగ్ ఎ గుడ్ లైఫ్ అంటే పాస్ట్ కర్మ. ఆ పాస్ట్ కర్మ తాలూకు ఫలితం తగ్గిపోతుంటే, తగ్గిపోతే అనుభవించాల్సిందే కదా కర్మ. కర్మని తప్పించుకోలేము అని అంటారు కదా! కర్మను తప్పించుకోవటానికి, కర్మని ఇది చేయటానికి ఏమిటి మార్గాలంటే, అశోకుడిలాగా భయంకరంగా దానాలు చేయాలి. దానం, ధ్యానం, జ్ఞానం. దానం, జ్ఞానం, జ్ఞానం. అది భగవద్గీతలోనే చెప్పినట్టున్నారు. ఈ దానం, జ్ఞానం, జ్ఞానం, దానము, జ్ఞానము, ధ్యానము. ధ్యానం అంటే మెడిటేషను. మెడిటేషను. ధ్యానము, దానము, జ్ఞానము, నాలెడ్జ్, విజ్డమ్. వన్స్ యూ గెట్ ది విజ్డమ్, నీకు కష్టాలైనా, బాధలైనా, బ్యాడ్ సిట్యుయేషన్స్ అయినా అవి మిమ్మల్ని బాధించవు. ఓహ్! దిస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. లెట్ మీ హావ్ ఇట్. లెట్ మీ టేక్ ఇట్. లెట్ మీ లివ్ ఇట్ అనుకుంటాడు. లీనమైపోయాడు పాత్రలో. జ్ఞానం ఉన్న వ్యక్తి పాత్రలో లీనమైపోడు. అలాగే ధ్యానం చేసేవాడు కూడా బ్యాడ్ కర్మని కరిగించగలుగుతాడు మెడిటేషన్ ద్వారా. ఎందుకంటే అతనిలో మెడిటేషన్ ద్వారా ఏమవుతుందంటే తనలో తనలో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో సుప్రీం పవర్, సూపర్ పవర్, దాన్ని కొంచెం కొద్దిగా అవేకెన్ చేయగలుగుతాడు. కొద్దిగా అవేకెన్ చేయగలుగుతాడు. తనలో ఉన్న ని పవరు డెవలప్ అవుతుంది గదా! ఉన్న పవరే నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఆ పవర్‌ని డెవలప్ చేసుకోగలుగుతాడు. ఆ పవర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అతనికి ఇచ్ఛాపూర్వకం అంటే ఇచ్ఛాశక్తి అంటే తనకి కావాల్సింది ఆహ్, మేనిఫెస్ట్ చేయగలుగుతాడు చాలా వరకు. మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. అక్కడేంటంటే ఆ కర్మని కొంతవరకు పక్కన పెట్టేస్తుంది. దానం వల్ల గూడా అలా అవుతుంది. అట్లా అవి తప్ప కర్మను అనుభవించాల్సిందే గదా! సో, షీ ఈజ్ నౌ సఫరింగ్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ బ్యాడ్ కర్మ. అండ్ వన్ ఫైన్ డే ఇది అయిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ షీ విల్ హ్యావ్ ఆల్ గుడ్ లైఫ్, గుడ్ థింగ్స్ బికాస్ ఆఫ్ ది ప్రెజెంట్ కర్మ ఉంది గదా! ఇప్పుడు ఈ జన్మలో చేస్తున్న పుణ్యకర్మ ఉంది గదా! షీ ఈజ్ చారిటబుల్, కంపాషను, లవ్వు, ఎఫెక్షను, తర్వాత సిన్సియారిటీ, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ ఇవన్నీ ఉన్నాయి గదా! దాన గుణం ఇవన్నీ ఉన్నాయి గదా! హెల్పింగ్ నేచరు ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ హర్ హావింగ్ ఎ బెటర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. ఇన్ ఫ్యూచర్ అనేటప్పటికి ఈ జన్మే కావచ్చు, లేతే వచ్చే జన్మలు కావచ్చు. సో, మన కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ప్రకారం సో వా వాట్ వి రీప్ ఈజ్ వాట్ వి సో. యాజ్ యూ సో యూ రీప్. బీరకాయ ఇత్తనాలేస్తే బీరకాయలే మొలుస్తాయి. సొరకాయ ఇత్తనాలేస్తే సొరకాయలే మొలుస్తాయి. సొరకాయలే కాస్తాయి. అంతే గదా! సో, మనం ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి. సీడ్స్ ఆఫ్ బ్యాడ్ కర్మ, సీడ్స్ ఆఫ్ గుడ్ కర్మ. వాటిని బేస్ చేసుకొని మన లైఫ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. కాబట్టి నాకే ఇలా ఎందుకు జరిగిందని అనుకోవటం కాదు. దిస్ ఈజ్ వన్ యాస్పెక్ట్. అనదర్ యాస్పెక్ట్ ఏంటంటే మనం మనం చూసే ఉంటారు. మనం మన లైఫ్‌లోనూ మనం చూసాము. కొంతమందిని బయట ప్రపంచంలో కూడా చూస్తున్నాం.
చాలా కష్టపడతారు. వాళ్ళకి కావాల్సినటువంటి టాలెంట్ ఉంటది. స్కిల్ ఉంటది. చాలా ఉంటాయి. కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ అన్నీ ఉంటాయి. కానీ దే ఆర్ లివింగ్ ఎ బ్యాడ్ లైఫ్. బ్యాడ్ అంటే కంఫర్టబుల్ లైఫ్ ఉండదు. ఏదో ఆర్థిక బాధలుంటాయి. లేకపోతే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్సో, హెల్త్ ఛాలెంజెసో ఏవో ఉంటాయి. అన్నీ బాగానే ఉండి ఎందుకలా జరుగుతున్నది అంటే అప్పుడేంటి? ఇన్‌స్పైట్ ఆఫ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇప్పుడు ఎఫర్ట్ పెట్టని వాడు రిజల్ట్ గురించి ఎక్స్‌పెక్ట్ చేయలేడు. బోలెడంత ఎఫర్ట్ పెడుతూ కూడా రిజల్ట్ రావటం లేదు. నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద డిజైర్డ్ రిజల్ట్. ఏంటప్పుడు? దానికి ఏంటి? వెరీ సింపుల్ అండి. నన్ను అడుగుతుంటారు చాలామంది గూడా. నాకు అర్థమైందేంటంటే ఎఫర్ట్ లేకుండా లేదా తక్కువ ఎఫర్ట్‌తో మనకి అనుకున్నది మనం సాధించుకున్నాము అంటే, మన వెనుక మనతో పాటు అదృష్టం ఉంది, లక్ ఉందని అర్థం. ఆ లక్ ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు ఆహ్, ద క్రక్స్ రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ గుడ్ కర్మ. లక్ అంటే అదే. ప్రీవియస్‌గా చేసినటువంటి గుడ్ కర్మ, మంచి కర్మల తాలూకు ఫలితమే లక్ రూపంలో వస్తుంది మనకి. అది లేదు, బోలెడంత ఎఫర్ట్ పెడతాడు, అవ్వదు. వాడు బోలెడంత ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అవుతాడు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి. వాడికి ఉద్యోగం రాదు. లెస్ ఎఫర్ట్ తోటి వాడి ఫ్రెండ్‌కో, లేతే వాడి నైబర్‌కో ఇంకెవరికో ఎవరికో వచ్చేస్తుంది. వాడికంత టాలెంటు లేదు, నాలెడ్జ్ లేదు, ఎఫర్టు లేదు. కానీ వాడికొచ్చేస్తుంది ఉద్యోగం. వీడికి రాదు. దీనికి ఏమిటి? చూస్తే అనిపిస్తుంది ఏంటి ఇది వింతగా ఉంది. వీడికి రాకపోవటం వాడికొచ్చిందేంటి? అంటే ఏమి లేదు, సింపుల్. యద్భావం తద్భవతి. ఈ అబ్బాయి తాలూకు బ్యాడ్ కర్మ ఎంత ఎక్కువగా ఉందంటే దట్ వాస్ నాట్ హిస్ డెస్టినీ. ఎయిదర్ హి ఈస్ he is to take on something different. It is not his cup of coffee. అతనికి ఇది కాదు. అతని రూట్, అతని డెస్టినీ వేరు. అతనికి రావాల్సిన లైఫ్ వేరుగా ఉంది. ఇది కాదు. రాంగ్ సెలక్షను. ప్రయత్నించాడు, అవ్వలేదు. ఈ అదర్ పర్సన్‌కి అతని డెస్టినీ వేరు. అతని డెస్టినీ వేరు. అందుకే వచ్చింది. నా విషయంలోనే జరిగింది సార్. ఇంతకుముందు కూడా చెప్పి ఉంటాను కదా! నేను యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు రైల్వే కమర్షియల్ క్లర్క్ అనే పోస్టులు పడితే అప్లై చేశాను. రైల్వే కమర్షియల్ క్లర్క్. రైల్వే కమర్షియల్ క్లర్క్ పోస్ట్ అప్లై చేస్తే, మా రూమ్‌మేట్ జోకేంటంటే, నా రూమ్‌లోనే అశోక్ అని ఒకడు ఉండేవాడు. ఉన్నాడు ఫస్ట్ ఇయర్ అది. నా రూమ్‌మేట్. వాడికి వచ్చింది ఇంటర్వ్యూ. తర్వాత నాకు వచ్చింది ఇంటర్వ్యూ. వాడికి సర్వీస్ వచ్చింది. హి జాయిన్డ్ యాస్ ఎ కమర్షియల్ క్లర్క్. రిటైర్ కూడా అయిపోయి ఉంటాడు. అండ్ హి వాస్ ఆల్సో హ్యాపీ. ఆ తర్వాత ఎప్పుడో 6 నెలలకో, సంవత్సరానికో ఎప్పుడో క్యాంపస్‌కి ఒకసారి వచ్చాడు. కలిసాం కూడా మాట్లాడాం. హి గాట్ ఎ జాబ్ అండ్ హి ఈస్ హ్యాపీ. సరే నాకు రాలేదు. కొద్ది రోజులు వస్తే బావున్ను. డబ్బులు, జీతం, ఉద్యోగం రాలేదేంటి అనుకుని అంత ఎక్కువగా సీరియస్‌గా తీసుకోలేదు. అది కమర్షియల్ క్లర్క్ పోస్టే గదా! మై ఎయిమ్ వాస్ వెరీ హై. సర్లే అనుకున్నాను. బట్ చూస్తే డెస్టినీ ఏంటంటే రైల్వే డిపార్ట్‌మెంట్‌లో డెస్క్ ముందు కూర్చొని పర్చీలు రాసి కమర్షియల్ క్లర్క్ ఉద్యోగం అంటే మామూలు చాలా సింపుల్ గదండీ! అట్లాంటి చిన్న పని కోసం నేను ఉద్దేశింపబడల. బికాజ్ ఇట్ వాస్ నాట్ మై డెస్టినీ. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ టు మీ. తర్వాత ఆహ్, రైల్వే కాదు, బ్యాంక్ క్లర్క్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి ఎక్కువ రాయలేదులెండి. ఒకటో, రెండో రాసుంటాను. నేను ఎట్లా అంటే, మా క్లాస్‌మేట్స్‌కి వాళ్ళకి నేను హెల్ప్ చేసేవాడిని. ఇంగ్లీష్ అవి అట్లా అవన్నీ చే చే చేయించేవాడిని, చెప్పేవాడిని. వాళ్ళకి అంతగా రాకపోతే నేను వాళ్ళకి కోచింగ్ లాగా, గైడెన్స్ లాగా ఇచ్చేవాడిని. వాళ్ళలో ఒకడిద్దరికొచ్చేసింది. ఒకడైతే ఆ మధ్యన మేనేజర్‌గా రిటైర్ అయిపోయాడు. బట్ నాకైతే రానే లేదు. ఇట్ వాస్ నాట్ మై డెస్టినీ. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఏదో అనుకుని ఎళ్తాం. అది అవ్వదు. అవ్వపోయేటప్పటికి ఏంటో నిరాశ పడిపోతే ఏదో ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అనుకుంటాం.
సో డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక్కోసారి అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ డెస్టినీని మార్చాలంటే మార్చడానికి తగినంత కెపాసిటీ కావాలి. అది అది దానికి అఫ్ కోర్స్ అది కొంచెం దానికి స- కావాలి. దానికి చాలా కావాలి. అలా మార్చుకోవచ్చు కూడా. డెస్టినీని కూడా మార్చుకోవచ్చు. బట్ ఏంటంటే నార్మల్‌గా వీలు పడదు. నార్మల్‌గా వీలు పడదు. సో, వెన్ యూ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎ పర్టిక్యులర్ థింగ్, నీ డెస్టినీ అది కానప్పుడు, అది నువ్వు ట్రై చేస్తావు ఊరికే. ఏదో కోరిక ఉండిపోయింది. గ గతంలో గత జన్మల్లో ఎక్కడో ఉండిపోయిన కోరిక, అది అలా వచ్చి బుడగలా వచ్చి, అలా మెరుపులా వచ్చి కనిపించి వెళ్ళిపోయింది అంతే. నిన్ను టచ్ చేసింది, వెళ్ళిపోయింది. పేపర్ రాది ఎగ్జామ్స్ రాసావు, ప్రిపేర్ అయ్యి రాలేదు. ఓకే. అది అంతటితో అయిపోయింది. అది అట్లా ఉంటుంది. రెండో యాస్పెక్ట్ ఏంటంటే, లైఫ్‌లో కూడా కొంచెం కంఫర్టబుల్‌గా, సక్సెస్‌ఫుల్‌గా బతకటానికి, బతకలేకపోవడానికి, కావాల్సింది కోరుకున్నది సాధించటానికి, సాధించలేకపోవటానికి తేడా ఏంటంటే, ద బ్రిడ్జ్ బిట్వీన్ దెమ్ ఈజ్ యువర్ కర్మఫలం. కర్మఫలం అడ్డొస్తే, ఇఫ్ ఇట్ వర్క్స్ అగైన్స్ట్ యూ, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ గెట్. అండ్ లేదు, నీకు అనుకూలంగా ఉంటే కర్మఫలం అది నీకు అయిపోతుంది, వచ్చేస్తుంది. ఈవెన్ విత్ లెస్ ఎఫర్ట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లక్. అయితే ఫైనల్‌గా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, నో మ్యాటర్ వాట్ అవర్ బ్యాడ్ కర్మ ఈజ్. చాలా జాగ్రత్తగా వినండి. ఇది కంక్లూజన్ ఇది. నో మ్యాటర్ వాట్ అవర్ బ్యాడ్ కర్మ ఈజ్. నో మ్యాటర్ వాట్ అవర్ డెస్టినీ ఈజ్. మన డెస్టినీ ఏంటో నిజానికి తెలియదు కదా మనకి. మన డెస్టినీ ఏంటో తెలీదు. మన బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ మనకు తెలీదు. నో మ్యాటర్ వాట్. మనం కావాలనుకున్నది, కోరుకున్నది, లేదా మనం చేసే పని, వృత్తి, వ్యాపారం, ఇంకోటి ఏదైతే అది సిన్సియర్‌గా, సీరియస్‌గా చేసుకుంటూ పోతే వన్ ఫైన్ డే యూ విల్ గెట్. హార్డ్ వర్క్ హ్యాస్ నో సబ్‌స్టిట్యూట్. మనకి లక్ లేకపోతే, లక్ అంతగా లేకపోతే ఇట్ కన్జ్యూమ్స్ మోర్ ఎఫర్ట్. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం వల్ల తక్కువ రిజల్ట్ వస్తుంది. లక్ ఉంటే తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఓకే. డెస్టినీ డిఫరెంట్‌గా ఉంటే, టోటల్లీ డిఫరెంట్‌గా ఉంటే అది అక్కడ అవ్వదు. ఓకే. లీవ్ ఇట్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అనుకోవటమే. కాబట్టి ఫైనల్‌గా ఏంటంటే కంక్లూజన్ హార్డ్ వర్క్, ఎఫర్ట్. ఏదైతే అది కానీ, నా ఎఫర్ట్ మాత్రం నేను పెడతాను. అలా ఎఫర్ట్ చేసేవాడిని నేను చాలా మందిని చూశాను. విసుగు చెందని విక్రమార్కుల్లాగా ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు చాలా కేసుల్లో 100% అని చెప్పలేను కానీ, ఫైనల్లీ దే గాట్ ఇట్. నేను ఈ సీఏ, ఈ ఐసీడబ్ల్యూఏ అంటే సీఎంఏ అంటారిప్పుడు. సీఏ, సీఎస్, కంపెనీ సెక్రటరీస్ కోర్సు, ఆ తర్వాత సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్‌కి లిమిటెడ్ అనుకోండి. ఎక్కువ అటెంప్ట్ లేవు. నేను నా కెరియర్‌లో, టీచింగ్ కెరియర్‌లో ఈ కంపెనీ సెక్రటరీసు, కాస్ట్ అకౌంటెంట్సు, చార్టర్డ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్‌ని చాలా మందిని చూసా. చాలా మందిని. మొద్దు. ముద్దంటే మొద్దు, వీడికి ఇంటెలిజెన్స్ లేదు. ఏమి లేదు. వీడు ఎలా వచ్చాడురా బాబు! ఎందుకు ఇది చేస్తున్నాడు? అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. అలా అనిపించిన వాళ్ళు కూడా అలాగ ట్రై చేసి కుస్తీ పట్టి పాస్ అయ్యి క్వాలిఫై అయినోళ్ళున్నారు. ఇంటెలిజెన్సు, టాలెంట్ ఉండి కూడా పాస్ అవ్వకుండా పోయినోళ్ళు, వదిలిపెట్టేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయినోళ్ళున్నారు. వీళ్ళని చూశాను. వీడి దగ్గర స్టఫ్ లేదు. బికాజ్ యాస్ ఎ టీచర్ తెలిసిపోతుంది కదా! వాడి దగ్గర కావాల్సినంత ఇంటెలిజెన్స్, టాలెంట్ లేదు. తర్వాత లాంగ్వేజ్, అది ఇంగ్లీష్‌లో రాయాలి గదా! ఇంగ్లీష్‌లో రాయాలి. తర్వాత హిందీలో కూడా రాయొచ్చు అనుకోండి, మార్చారు. ఆహ్, వాడికి లాంగ్వేజ్ స్కిల్ గూడా లేదు. ప్రెజెంటేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ కదా! ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. ఆ ప్రెజెంటేషన్ స్కిల్ అంటే లాంగ్వేజ్ కదా! వాడికి లాంగ్వేజింగ్ రాదు. గట్టిగా 4 సెంటెన్సెస్ ఇంగ్లీష్‌లో ప్రాపర్‌గా రాయలేడు. లాంగ్వేజ్ స్కిల్ లేదు.
ఇంటెలిజెన్స్ అంతగా లేదు. అయినా కానీ వాడు వదిలిపెట్టకుండా మ్, ఎట్లా అంటే ఎంఎన్ అంటారు సిఏలో. ఎంఎన్ అంటే ఏంటంటే మే నవంబరు. మే అటెంప్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ నవంబర్ ఫెయిల్ అయితే మళ్ళీ మే ఎంఎన్ అంటారు. తర్వాత వీటికైతే ఐసిడబ్ల్యూఏ అంటే కాస్టింగ్ కంపెనీ సెక్రటరీస్ కోర్స్కి అయితే జేడి అంటారు. జేడి అంటే జూన్లో క్వాలిఫై జూన్లో అవ్వకపోతే డిసెంబర్ అటెంప్ట్ అవ్వకపోతే మళ్ళీ జూను. అంటే 6 నెలలకు ఒకసారి ఉంటాయి ఎగ్జామ్స్. ఈ జేడీలు ఎంఎన్లు ఏమయ్యారు వీళ్ళు? ఆ జేడీలు ఎంఎన్లు కొంతమంది షియర్ హార్డ్ వర్క్ తోటి ఏమీ రాకపోయినా, వాళ్ళ దగ్గరికి ఏమీ లేకపోయినా ఫైనల్గా క్వాలిఫై అయిపోవటం. అంత టైం తీసుకుని అంత ఎఫర్ట్ పెట్టి ఉమ్, భగీరథ యత్నం అంటారు కదా, అట్లా యత్నం చేసి క్వాలిఫై అయినోడు ఖచ్చితంగానే సైన్ అవుతాడు కదండి, క్లిక్ అవుతాడు కదా వాడి ప్రొఫెషన్లో. నాకు మధ్యప్రదేశ్ నాకు బాగా గుర్తు. అంటే చాలా మంది, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కంపెనీ సెక్రటరీస్ కోర్సులో వాడు కృష్ణ కుమార్, వాడి పేరు నా పేరు కూడా గుర్తు ఇప్పుడు బాగా ఇప్పటికి. నేను ఢిల్లీ వెళ్ళిన కొత్తలో ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన కొత్తలో వాడు స్టూడెంట్, నాకు ఇంటర్మీడియట్ లెవెల్లో స్టూడెంట్. ఇంటరు ఫైనల్ అని ఉంటుంది అందులో కోర్సులో. ఇంటర్మీడియట్ కోర్సులో స్టూడెంటు. చూశాను పాపం, ఎంత ఘోరం అంటే వాడికి 2 లైన్లు కూడా ఇంగ్లీష్లో రాయలేడు. సరే, నేను మ్యారథాన్ రన్నింగ్ కదా, ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ టీచ్ చేశాను అందులో. అయితే చూస్తూ ఉండేవాడిని వాడిని అక్కడ క్యాంటీన్ దగ్గర అక్కడ ఇక్కడ. మొత్తానికి వాడు పల్లెటూరు నుంచి వచ్చాడు, ఇంటికి వెళ్ళిపోలేదు. ఆ, చాలా మందిని 3, 4, 5 అటెంప్ట్లు అయిన తర్వాత అయిపోయి వెళ్ళిపోతారు, ఇంక లాభం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా బాబు రారా నైనా పెళ్లి చేసుకోవా, ఇంకెందుకు పనికొత్త ఏదో ఒకటి. పల్లెటూరు అయితే ముఖ్యంగా ఏదో ఒకటి పెళ్లి చేసుకోరా బాబు, ఏదో ఒకటి చేసుకో అంటారు కదా. వాడు వెళ్ళిపోలేదు, అలా ఉండి 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 కుస్తీలు పట్టి ఈ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. అది మామూలుగా అయితే 3 ఇయర్స్ కోర్సు, 5 ఇయర్స్ 6 ఇయర్స్ పట్టింది. వాడి పొట్టకొస్తే అక్షరం ఒక రాదంటారు కదా, ఆ టైపు. అట్లా నేను చూస్తుండగానే అలా 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 వన్ ఫైన్ డే వాడు క్వాలిఫై అయిపోయాడు. వాడు ఎట్లా క్వాలిఫైడ్ అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అయితే వాడు విసుగు చెందిన విక్రమార్కుడే, వదిలిపెట్ల. విసుగు చెందిన విక్రమార్కుల్ని దేవుడు కూడా ఈ దండం పెట్టేస్తాడు. ఇప్పుడు గోరీలు గజనీలు చెప్తారు కదా, రాణా ప్రతాప్ సింగ్ ఎవరో ఆ, రాజస్థాన్ కింగ్. వీడు పద్దాగా దండయాత్రలు చేయటం, గౌరీ కానీ గజనీ కానీ, గోరీ అనుకుంటాను. వీడు పద్దాకా వస్తున్నాడు, దండయాత్రలు చేస్తున్నాడు, ఓడిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. అప్పటికి చాలా కాలం గడిచిపోయింది, వాడు ముసలోడు అయిపోయాడు, వీడు ముసలోడు అయిపోయాడు, వాడు వదిలిపెట్టడం లేదు. వన్ ఫైన్ డే చరిత్రలో ఎక్కడో చదివాను, అది నిజమో కాదో నాకు తెలీదు. ఈ రాజే పోరా నువ్వు వదిలిపెట్టేటట్లు లేవు అని చెప్పి రాజ్యం వదిలేశాడని, ఓడిపోయాడని వినికిడి. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా. వాడు పట్టుకొస్తే అక్షరం ముక్క రానివాడు కంపెనీ సెక్రటరీ ఎలా అయ్యాడు? ఆ తర్వాత మంచి కెరీర్, బాగానే షైన్ అయ్యాడు. ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైమే, బట్ హీ గాట్ ఇట్. ఎట్లా హీ గాట్ అంటే వాడు వదిలిపెట్టలే అంతే. అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఎఫర్టు, సీజ్లెస్ ఎఫర్టు పెట్టిన వాడికి, ఉన్నవాడికి మొత్తానికి దేవుడు కూడా దిగి వస్తాడని. బాబు ఎందుకురా బాబు అని నాకు కంక్లూషను కంక్లూజను ఇంతకుముందు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఢిల్లీలో, వాడు ఇన్స్టిట్యూట్ నడిపాడు. నేను యాక్చువల్గా ఢిల్లీ వచ్చిన కొత్తలో ఫస్ట్ అనుకోకుండా వాడి దగ్గరికి వెళ్ళా. ఇదంతా ఏ కార్యకారక సంబంధం వాడికి నాకు ఏముందో మరి సంబంధం తెలియదు. వాడి ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాడు నాకు క్లాసు ఇచ్చాడు. మీరు చెప్పండి అంటే నేను చెప్తాను సబ్జెక్ట్ అంటే, పాప నాకు క్లాసులు ఇచ్చాడు వాడి దగ్గర. నేను వాడి ఇన్స్టిట్యూట్లో చాలా కాలం చేశాను, టీచ్ చేశాను, 5 ఏళ్ళు ఏమో చేశాను ఆల్మోస్ట్. ఫస్ట్ పిక్ వాడు. ఒకసారి ఎంత వాడు ఇన్స్టిట్యూట్ వాడైనా ఎంత క్లోజ్ అయిపోయామంటే, వాడు నైనితాల్ పద రావు సాబ్ అని ఒకసారి నైనితాల్ తీసుకెళ్ళిపోయాడు నన్ను. అట్లా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట.
వాడు ఏంటండి అంటే వాడు టీచ్ చేసేవాడు, టీచింగ్లో ఫెయిల్యూరే, ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. ఎందుకు ఏంటంటే ఏంటి తక్కువ, ఏం తక్కువ ఏం లేదు. ఈజ్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ అండ్ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. సిఏ, సిఎంఏ, సిఎస్ 3 క్వాలిఫికేషన్స్ వచ్చేసినాయి. బై ది ఏజ్ ఆఫ్ 28 27కో, 25 28 ఇయర్స్ మధ్య 30 బిలో 30 ఇయర్స్కే 3 క్వాలిఫికేషన్స్ వచ్చేసినాయి వాడికి. 3 ఇన్స్టిట్యూట్లో మెంబరు. వాడు సరిగ్గా చెప్పలేడు సార్, నాలెడ్జీ లేదు. ట్యాక్స్ చెప్పేవాడు, వాడు డైరెక్ట్ ట్యాక్సెస్ చెప్పేవాడు, నేను ఇండైరెక్ట్ ట్యాక్స్ చెప్పేవాడిని. అదే దాంట్లో పిల్లలు గోల, కాన్సెప్ట్స్ చెప్పలేకపోయేవాడు వాడు. అదేంటి అన్ని క్వాలిఫికేషన్స్, అంత క్వాలిఫికేషన్ ఉంది, అంత ఉంది, పాస్ అయిన వాడు వీడు మూడు ఇన్స్టిట్యూట్లో క్వాలిఫికేషన్స్ తెచ్చుకున్నాడు, సిఏ, సిఎస్, సిఎంఏ, ఇదేంటిది అంటే అదే ఊరికే మాట సందర్భంలో అంటే అయితే నేను చూసేవాడిని. ఇట్ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఒక్కోసారి అయితే 2 3 రోజులు ఇన్స్టిట్యూట్కి వచ్చేవాడు కాదు. ఇంట్లో కూర్చుని మరి ఏంటి చేసేవాడంటే కూర్చుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ముందేసుకుని కూర్చుని తిరగేసి అదే పనిగా పిచ్చోళ్ళ కదా చదివేసేవాడు, నోట్స్ రాసుకుని చదువుకుని ఏదో చేసేవాడు. ఒకరోజు ఊరికే క్యాజువల్గా నేను అడిగాను, ఏంట్రా బాబు, యు ఆర్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో అంటే, హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతూ వాడు అన్నాడు, రావు సాబ్ आप इतनी मेहनत करो कि भगवान खुद सामने आके बोल दे, बेटा बस बस करो, बस बस बस, तुम्हें क्या चाहिए बोलो, मैं दे देता हूँ. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎలా మనిషి పట్టుదల అంటే ఎఫర్ట్ ఎలా ఉండాలంటే, హార్డ్ వర్క్ ఎలా ఉండాలంటే, మన హార్డ్ వర్క్ చూసి భగవంతుడే దిగొచ్చి, దేవుడే దిగొచ్చి, ఒరే బాబు ఆపరా ఆపరా ఆపరా, నువ్వు ఆపు ఆపు, నీకేం కావాలి చెప్పు నేను ఇచ్చేస్తాను అనేలా చేయాలంట హార్డ్ వర్క్. వాడు అలా చేసేవాడు. యాక్చువల్గా వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ నాకు అర్థమైంది. వాడికి ఏమీ రాదు, 3 క్వాలిఫికేషన్స్ వచ్చినాయి అంటే షియర్ హార్డ్ వర్క్, బండగా హార్డ్గా. ఇక పగలు రాత్రి లేదు, ఏది లేదు, నిద్రాహారాలు ఏమీ లేవు. పట్టుకున్నాడంటే అది ముగించటమే. ఇదే మొండివాడు రాజు కంటే బలవంతుడు అనేది. రాజు కంటే ఏంటి, దేవుడి కంటే కూడా దేవుడే దిగి వచ్చేస్తాడు కదా. వాడు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అది చెప్పాడు. అంటే ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మనకి లక్కు లేకపోతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, లక్ ఉంటే తక్కువ ఎఫర్ట్తో వచ్చేస్తుంది. అంటే చేత్తో ఒక ఒక వస్తువుని లేదా ఒక మెషిన్ని, ఒక బరువైన వస్తువుని కదపడానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. అదే మన దగ్గర ఏమైనా మెకానికల్గా ఏదైనా ఉందనుకోండి, దాని సహాయంతో దాన్ని కదపటం ఈజీ. అంటే ఏదైనా ఉంది, గెడ్డ పొలుగు ఏదో అంటారు కదా, గెడ్డ పొలుగు గుణపం ఏదో అంటారు కదా, కింద ఎంత బరువైన రాయి ఉందండి, అది పెళ్ళగించి అవతల పక్కకి పంపించాలి. చేతులతోటి వెళ్ళదు అది, దాని కింద గుణపం పెట్టి, గుణపం అంటే పలుగు ఏదో అంటారు కదా, గుణపం పెట్టి గుణపం ద్వారా నెడితే వెళ్ళిపోతుంది కదా. అంటే మన చేతిలో ఏముంది, ఒక సాధనం ఉంది, ఆ సాధనం ద్వారా చేతులతో అవ్వదు అది, చేతుల్లోకి సాధనం వచ్చింది, గుణపం లేదా పలుగు ఏదోటి అనే సాధనం వచ్చింది, దాని ద్వారా నెట్టాం, ఈజీ అయింది. ఈ గుణపం పలుగు అనేవి లక్కు, అది ఉంటే కొంచెం తొందరగా ఈజీగా అవుతుంది, అది లేకపోతే బండగా మొండిగా గట్టిగా కష్టపడి నెట్టాల్సి వస్తుంది. అదే ఎఫర్ట్, హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్ హ్యాజ్ నో సబ్స్టిట్యూట్. ఫైనల్గా హీఈస్ ద విన్నర్ హూ డజంట్ లీవ్, who doesn't give up, who does the work, who does the hard work. Hard work has no substitute. హార్డ్ వర్క్ చేసేవాడికి ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. అన్లెస్ ఇట్ ఈజ్ నాట్, అన్లెస్ ఇట్ ఈజ్ మరి వాడి డెస్టినీ కాకపోతే అది చెప్పలేం. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ హిజ్ డెస్టినీ, అప్పుడు వాడి ఎఫర్ట్ పనిచేయకపోవచ్చు. అదర్వైజ్ ఈజ్ బౌండ్ టు గెట్ ది సక్సెస్. సో కంక్లూజన్ ఏంటంటే, ఈరోజు దాంట్లో మనకి లక్ ఉంటే ఓకే, తొందరగా అయిపోతుంది, లక్ లేకపోతే ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కువ పెట్టాలి, అంతేగాని అవ్వకపోదు. ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ డెస్టినీ. డెస్టినీ కాకపోతే అప్పుడు
ఇంకొకటి అనుకోండి, డెస్టినీ బలంగా ఉందనుకోండి, సంథింగ్ ఎల్స్, యు ఆర్ మెంట్ ఫర్ సంథింగ్ డిఫరెంట్, అప్పుడు అవ్వదు. అంతే తప్ప అదర్వైజ్ ఇన్ ఆల్ కేసెస్ ఎక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్టర్ ఎఫర్ట్ తోటి అవుతుంది. కాబట్టి ఆ ఎఫర్ట్ మనం పెట్టగలవా లేదా? అలాగే కష్టాలు, బాధలు, ఆర్థిక బాధలు లేకపోతే ఇంకోటి ఉంటాయి గదా! అవన్నీ గూడా దే విల్ దే విల్ సబ్సైడ్ అయిపోతాయి. ఎప్పుడు? మనం ధైర్యంగా, మొండిగా, బండగా మనం ముందుకు సాగితే, వెన్ వి గో అహెడ్ విత్ లైఫ్, అవన్నీ తొలగిపోతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే అందువలన ఎఫర్ట్‌కి సబ్‌స్టిట్యూట్ లేదు. హార్డ్ వర్క్‌కి సబ్‌స్టిట్యూట్ లేదు. మొండివాడు, బండవాడు వాడికి తిరుగులేదు. ఓన్లీ థింగ్ ఈజ్ లక్ అనేది లేకపోవటం వలన వాడు మొండిగా, బండగా పని చేయవలసొస్తుంది. అంటే ఉత్తి చేతులతోటి దాన్ని నెట్టాల్సొస్తుంది. గుణపం, పలుగు లాంటివి ఉండవు. గుణపం, పలుగు ఉండి నెడితే ఈజీ. అది లేదు. కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఏదేదో చేయాలి. చేసి దాన్ని నెడతాం. వదిలిపెట్టకుండా ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. సాధిస్తాం. ఓకే. అందువలన లక్కు ఉండటం, లక్కు లేకపోవటం అనేది మన పూర్వజన్మ సుకృతం, దుష్కృతమే. ఓకే అండి. సో, థ్యాంక్ యూ వెరీ, వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎవరో ఒకాయన అడిగారు. కొన్ని కంక్లూడ్ చేస్తాను. మన దేశం మీద పడి వాళ్ళు, వీళ్ళు దోచుకున్నారు, అన్నీ చేశారు. అక్కడ దేవుడు ఏమయ్యాడండి? ఎక్కడికెళ్ళాడండి? అప్పుడు ఏదో అట్లా ఏదో అని చెప్పాడు. దానికి ప్రాక్టికల్‌గా ఇక్కడ ఈ ఫోరమ్‌లో, ఈ ప్లాట్‌ఫార్మ్ మీద దానికి సమాధానం చెప్పడానికి వీలు పడదనుకోండి. అదంతే. అదంతే. దానికి కూడా ఈ కర్మ సిద్ధాంతమే అప్లై అవుతుంది. హ్మ్. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ సండే.